చర్చకు వస్తే మాట్లాడడానికి సిద్ధంగా స్టేషన్ గడుపు నేనేం చేశాను, నువ్వేం చేశావు, రాజు ఏం చేశాడు మాట్లాడడానికి సిద్ధంగా. కనీసం మరి ప్రజలు నమ్ముతారా, ప్రజలు ఏమనుకుంటారు, నవ్విపోరా అనే ఆలోచన ఈ రోజు ఈ కార్యక్రమానికి సముద్రారి కళారెడ్డి గారు తెలంగాణ వచ్చిన తర్వాతనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ దేవాలయ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని ఆలోచించి 8,000 కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఖర్చు పెట్టారు. ఇంకొక 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దేవాలయం మొదటి దశ, రెండవ దశ, మూడో దశ పూర్తి కాబోతున్నాయని చెప్పి మీ అందరికీ సవినీయంగా తెలియజేసుకుంటున్నారు. సాగునీరంతా అందించాలని ప్రతిపాదించాం. కానీ గౌరాయిపల్లి రిజర్వాయర్ పూర్తి కాలేదు, వరంగల్ పూర్తి కాలేదు, ఈ ప్రాంతానికి సాగునీరు రాలేదు. అందుకనే నేను బలరాజ్ రెడ్డి గారు, రాజయ్య గారు ముఖ్యమంత్రి అనేక పర్యాయాలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువచ్చి నరేంద్ర గాంధీ దగ్గర ఒక లిఫ్ట్ కనుక పెట్టినట్టయితే ఈ ప్రాంతాలకు సాగునీరు వస్తుందని ఆలోచన చేసి వారి దృష్టి తీసుకెళ్తే వారు పెద్ద హృదయంతో సమ్మతించి వెంటనే 104 కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా నేను సవినీయంగా తెలియజేసుకుంటున్నాను. ఏం చెప్పిండు? 8,000 కోట్లు కేసీఆర్ గారే ఇచ్చిండు, దానివల్లనే దేవాలయం అయిందన్నారు కదా. ఇవాళ ఏమిటో దేవాలయం నేను సృష్టికర్త, నీ సృష్టికర్త అనుకున్నది నువ్వు ఎమ్మెల్యేగా 2004లో లేవు. నీ చంద్రబాబు నాయుడు నీ లీడర్ అనేవాడు 2001 నుంచి 4 వరకు ₹1 ఇవ్వలేదు. నేను దేవాలయాలు కట్టినా, రిజర్వాయర్లు కట్టినా, కాలువలు కట్టినా, తోక మట్ట కట్టినా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అవునా? కాబట్టి ఇది ఇవాళ మీకు తెలవాలి. ఇవన్నీ కూడా ఇవాళ ఇంకా చాలా విషయాలు ఆయన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడాను. నేను ఆ విధంగా అసభ్యంగా మాట్లాడాను. ఇక్కడికే సోడ్చిపల్లికి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మా యొక్క సోడ్చిపల్లి బిడ్డలందరూ కూడా నువ్వు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్తే వాళ్ళని తీసుకుపోయి పోలీసులకు చెప్పాను. నేను కూడా చెప్పిన ఒకటే మాట పోలీసులకు కానీ అధికారులకు కానీ ఆ సందర్భంగానే అన్నా, మేము 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏ ఎస్ఐని వేసుకోలే, ఏ సిఐని వేసుకోలే, ఎవరన్నా అని చెప్పినాం. ఏ నాయకుని కూడా అయితే తిట్టాలో కొట్టాలని చెప్పేసి ఏనాడు కూడా చెప్పలే. కేసులు పెట్టొద్దని చెప్పిన ఒక్క కేసు కూడా పెట్టియలే. వేలేరు కానీ, చిలుపూరు కానీ, ధర్మశాల ఉన్నట్లయితే ఎవరైనా తప్పు చేస్తే బెదిరించి పంపించమని చెప్పిన తప్ప ఒక్క కేసు పెట్టలే. ఇవాళ ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టిస్తున్నాడు. పోలీసులు కూడా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. చట్టానికి వ్యతిరేకంగా, చట్ట విరుద్ధంగా ఇవాళ కడియం సీఆర్ చెప్పినట్టు మాటలు విని ఇవాళ అక్రమంగా కేసులు పెడితే మాత్రం నేను ఖచ్చితంగా ఇంతకుముందే చెప్పాను, పలానాయకుడి చదువుకుంటే చదువుకొని ఉండొచ్చు కానీ నేను కూడా కొద్దిగా వామపక్ష ఉద్యమాల నుంచి వచ్చిన. ఏ చేయాలో నాకు తెలిసి అప్పుడే చెప్పిన, రాజేంద్ర లాగా శాస్త్రులను బరాబరిగా ఎవరైతే మా ఊళ్ళను ఒక్కరోజు జైల్లో పెడితే నెల రోజులు వాళ్ళు మొత్తం కూడా జీవితం అనుభవించినట్టు చేస్తా. ఒక్కరోజు చేసినట్లయితే మొత్తం కూడా స్టేషన్ గన్పూర్ కానీ, జనగామ కానీ నియోజకవర్గాల్లో ఏ నాయకుని కార్యకర్తని ఇష్టం వచ్చినట్టు ఇలా కేసులు పెట్టి లోపలేస్తున్నాం. నేను కూడా సిద్ధమే, మేము కూడా పోవడానికి సిద్ధమే. కానీ నిన్ను కానీ నీ నాయకులు ఎవరైతే నీలాంటి గుంట నక్కలకు తోడుగా కొంతమంది తోడేళ్లు జమైనాయి, ఇక్కడనే మొత్తం కూడా దోచుకుంటేందుకు రాజనేమ్మడి ఉండే, మళ్ళీ ఇవాళ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడే చేరి మొత్తం రోజుకోసారి అసలు కాంగ్రెస్ వాళ్ళు ఏమనట్లే. నిజంగా కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు అవకాశం వస్తుందా మమ్మల్ని ముంచి ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని తెలుగుదేశం ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టిండు, మళ్ళా కూడా ఆయన మంత్రి డిప్యూటీ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఇబ్బంది పెట్టిండు, మళ్ళా ఇలా మా శనికి దాపరించిండు. ఎప్పుడు ఎలక్షన్ వస్తావా రాజకీయంగా బొంద పెడతామని మాకంటే కాంగ్రెస్ వాళ్ళు చూస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎవరిని వదిలిపెట్టాం. అధికారులైనా రాజకీయ నాయకులైనా అక్రమంగా మా నాయకుల్ని కార్యకర్తలు ఎక్కడైనా కేసులో ఇరికించి ఇబ్బంది పెడితే మాత్రం అందరికీ
నువ్వు ఒక్కరోజు వాళ్ళని ఇబ్బంది పెడితే నెల రోజులు ఇబ్బంది పెట్టేట్టు చేస్తావు అని చెప్పి కూడా మేము అందరికీ వార్నింగ్ ఇస్తున్నా. ఎవరైనా కానివ్వండి, ఎంత పెద్దనైనా కానివ్వండి, ఇన్ని రోజులు 10 ఏళ్ల నుంచి అధికారంలోకి దగ్గరగా ఉండి మేము ఎక్కడ చేయలే. డీజీతో సక్రమంగా సిపిలతో మాట్లాడినాం కానీ ఏనాడు కూడా ఒక్కరోజు కూడా కేసు పెట్టలే. ఇవాళ మా ప్రాంత ఈ ప్రాంత ఉద్యమకారులని, తెలంగాణ తెచ్చిన నాయకులను, తెలంగాణ పునర్నిర్మాణంలో తామంతా కోల్పోయి భారత రాష్ట్ర సమితి ఆనాడు టిఆర్ఎస్ కార్యకర్తలుగా మాత్రమే ఉండి ఏమి సంపాదించుకొని మా నాయకుల్ని కార్యకర్తల్ని వాళ్ళ ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టాలని, అరెస్ట్ చేయాలని, బెదిరించాలని నువ్వేదో చేస్తుంటే దానికి ఖచ్చితంగా ఇంతకింత అనుభవిస్తానని చెప్పి కూడా నేను వార్నింగ్ ఇస్తున్నా.